హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మాజీ రమాలక్ష్మి. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలనుకుంటున్నాను. అలాగే మనకి వర్షాకాలం వచ్చేసింది. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈరోజు వచ్చి టాపిక్ జున్ను. అందరికీ జున్ను వచ్చు, అందరూ జున్ను చేసుకుంటారు. అయితే నేను కూడా పిల్లల్ని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జున్ను ఎలా చేస్తానో చూద్దాం. మీకు నచ్చితే కనుక, కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను వచ్చి ఆవు జున్ను తీసుకున్నాను. గేదె జున్ను ఆవు జున్ను అయినా ఏదైనా ఒకటే మెజర్మెంట్స్. అయితే కొన్ని సందర్భాల్లో గేదె జున్నుని తీసుకోవద్దు అంటారు పూజలు అవి చేసేటప్పుడు. ఆవు జున్ను అయితే ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా అయినా తినొచ్చు అనమాట. నేను వచ్చి ఒక గ్లాస్ జున్ను పాలకి 3 గ్లాసుల మామూలు పాలు తీసుకున్నాను. అదే గ్లాస్తో గ్లాసున్నర బెల్లం తీసుకున్నాను. కొంచెం షుగర్ తీసుకున్నాను. ఒక స్పూన్ మిరియాలు, కొంచెం ఇలాచీ తీసుకున్నాను. ఇలాచీ ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు కొంచెం ఇలాచీని ఎక్కువగా తీసుకోవచ్చు. అలాగే జున్ను గట్టిగా ఉండాలి అనుకుంటే కనుక 2.5 గ్లాసులు లేదా 2 గ్లాసులు మామూలు పాలు తీసుకుంటే చాలు. నేను పిల్లలకి అరుగుదల ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పేసి నేను 3 గ్లాసులు మామూలు పాలు తీసుకున్నాను అనమాట. ఒక గిన్నె తీసుకొని దానిలో జున్ను పాలు తీసుకొని 3 గ్లాసుల మామూలు పాలు, గ్లాసున్నర బెల్లం. బెల్లం ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళు కొంచెం బెల్లాన్ని తగ్గించుకోవచ్చు. మేమైతే కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి నేను గ్లాసున్నర బెల్లం తీసుకున్నాను. తీసుకుని బాగా కలపాలన్నమాట. కొంచెం షుగర్ వేయాలి, కొంచెం బెల్లం మొత్తం బెల్లం వేస్తాం కదా, అంతేకాకుండా ఒక స్పూన్ షుగర్ వేయాలి. ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ కోసం అలా వేస్తారు. దీన్ని బెల్లం కరిగేలాగా బాగా కలపాలి. బెల్లం పంచదార అన్నీ కరిగిన తర్వాత దాన్ని వడపోసుకోవాలి. జున్ను పాలు అయితే మనం చాలా మంచివండి. అందరికీ, పిల్లలకి, పెద్దలకి, ఏ వయసు వాళ్ళకైనా సరే జున్ను పాలు చాలా మంచిది. అంతేకాకుండా జున్ను పాలని మనం ఒకసారి తెచ్చుకున్నట్లయితే 15-20 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు. ఎందుకంటే మనకి అస్మాటికి దొరకవు కదా, ఒక్కసారి మనం ఎక్కువ తెచ్చుకుని వాడుకోవచ్చు. చూడండి, బెల్లం కరిగిన తర్వాత పాలను వడపోసేయాలి. వడపోసి మిగిలిన తీసుకున్న పాలల్లో చితకొట్టుకున్న మిరియాలు, ఇలాచి వేసుకోవాలి. మిరియాలు కూడా కంపల్సరీ వేసుకోవాలండి. ఇలాచి ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు చాలా ఎక్కువ ఇలాచి వేసుకోవచ్చు. మిరియాలు అయితే కంపల్సరీ వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా బాగా కలుపుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లో నీళ్లు పోసి, ఒక పెద్ద గిన్నె ఉడకబెట్టుకోవడానికి, దాంట్లో కింద ఏదైనా ప్లేట్, సాస్ ఏదో ఒకటి పెట్టి దాంట్లో మనం ఈ కలుపుకున్నాం కదా పాలు, ఆ గిన్నెని పెట్టి మూత పెట్టాలి. ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టి, కింద నీళ్ళు మరుగుతాయి కదండి, అవి మరిగిన తర్వాత తెలుస్తుంది కదా మనకి, అప్పుడు మనం కొంచెం స్లో చేయాలి స్టవ్ని. ఇలా స్లో చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ నుంచి మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్కి అయిపోతుంది. మేబీ అవ్వకపోతే కనుక ఇంకొక పావు గంట ఉడికిస్తే సరిపోతుంది. కింద ఉడికించేటప్పుడు ఒకవేళ నీళ్ళు అయిపోయినాయా లేదా అని మనం కింద చూసుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో నాకు జున్ను రెడీ అయిపోయింది. దీన్ని ఉడికిందా లేదా అని ఒక పుల్ల పెట్టి చెక్ చేయాలి. కింద కనుక నీళ్ళు తగిలితే ఆ పుల్లకి ఉడకలేనట్టు, అది ఏమీ లేకుండా ఉంటే ఉడికిపోయినట్టే. తర్వాత జున్నుని తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ చల్లారనిచ్చి ఒక 1 అవర్ మినిమం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.